అందరికీ నమస్కారం. నేను చెప్పబోయే వీడియోలు వాస్తు జ్యోతిష్యం బోర్ పాయింట్ల గురించి చెప్తున్నాను. ప్రతి వీడియో చేస్తున్నాను. అది మీ అందరికీ మంచి జరుగుతుందనే ఉద్దేశంతోనే చేస్తున్నాను. నేను ఎంతోమంది వాస్తు పండితులు ఉన్నారు, బోర్ పాయింట్ చెప్పేవారు ఉన్నారు, జ్యోతిష్ చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే తికమక పట్టే విధంగా శాస్త్రాలు చెప్తున్నారు. తికమక అంటే ఏమి? మనిషి జన్మించినప్పుడు సరే అంతమంది పుట్టినమాట. శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తాన ఏకదంతం ఉపాస్మహే. ఇప్పుడు చెప్పేటప్పుడు ప్రేక్షకులు చూసే వాళ్లకు తికమకలు పట్టించే విధంగా శాస్త్రాలు కొందరు చెప్తున్నారు. అంటే వాళ్ళు తప్పుపడడం లేదు, నేను చెప్తున్నారు. కానీ వాళ్ళు క్షుణ్ణంగా వాళ్ళ ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా చెప్తే మాత్రం వాళ్ళు తెలుసుకోగలరు అని నా మనవి. అంటే ఇప్పుడు జాతకుడు అంటే లగ్నం, ఫస్ట్ లగ్నం అంటే జాతకుడు వచ్చేసి పుట్టిన అంటే రాజచక్రం పూర్తి వచ్చి 12 భావాలు. ఈ 12 భావాలకు 12 రాసులు, 12 మంది అధిపతులు, 27 నక్షత్రాలు. ఆ నక్షత్ర భాగాలు ఒక్కొక్క రాశికి 9 పాదాలు అనుకుంటే ఆ 9 వాళ్ళ నక్షత్రాలను 108 పాదాలుగా విభజించారు. అట్లా లగ్నం అంటే ఏమి? లగ్నం సూర్యుడైతే ఎక్కడైతే అన్ని డిగ్రీల్లో ఏ రాశిలో ఉన్నాడో ఆ జాతకుడు ఎప్పుడైతే జన్మించిన ఆ టయానికి ఆ సూర్యుని యొక్క ఎక్కడ ఏ రాశిలో ఉన్నాడో ఏ నక్షత్రంలో ఉన్నాడో అనేది లగ్నం. అక్కడి నుంచి మనం జ్యోతిష్యం అనేది ఆ జాతకం చెప్పుకుంటూ రావాలి. ఫస్ట్ ఒకటోది లగ్నం అనుకుంటే అంటే జాతకుని యొక్క స్వభావము, అన్ని విషయాలు, జీవనం, అతని యొక్క జీవితం ఎట్లా ఏ విధంగా ఉంటుంది తెలిపేది లగ్నం. రెండవది ధనస్థానం. ధనస్థానం ఏమి? 2వ భావం. అంటే మనం ఒక లగ్నం ఏదైనా తీసుకోవచ్చు, మేషం నుంచి మీనం వరకు ఏదైనా తీసుకోవచ్చు. దాంట్లో ఫస్ట్ పుట్టినటువంటి టైము, ఆ జాతకుడు ఎప్పుడైతే జన్మించాడో ఆ జన్మించినటువంటి జాతకము, ఆ టైం, డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని అక్కడి నుంచి మనం లగ్నాన్ని ఎంచుకోవాలి. ఆ లగ్నాన్ని ఫస్ట్ ఎక్కడైతే లగ్నం అనుకున్నామో ఆ లగ్నం ఫస్ట్ ఏమన్నాం మనము? జాతకుని యొక్క స్వభావం ఎట్లా విధంగా ఉంటుంది, అతని యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది, అన్ని విషయంలో అతని జాతకుని యొక్క అన్ని విషయాలు తెలిపేదే లగ్నం. రెండవది ధనస్థానం. ధనస్థానం ఏంటంటే లగ్నం పుట్టినప్పటి నుంచి 2వ స్థానం, రెండవ భావం అని. ఆ 2వ భావం ఏం చెప్తుంది? ఆర్థిక విషయములు, కుటుంబము చెప్తుంది. ఆర్థిక విషయం అంటే ఏమి? ఆ కుటుంబం ఎట్లుంది. 2వ భావం అంటే కుటుంబం. ఆ కుటుంబం ఏ విధంగా ఉంది, ముందు ధనికుడా లేకపోతే ఏమన్నా కొంచెం కష్టాల్లో అనుభవించేవాడా, లేదా నెక్స్ట్ ఏమన్నా ఈ జాతకుని వలన ఏమన్నా ఆ ఇంటికి మార్గదర్శ పుడుతుందా, లేదా తాత ముత్తాతలు ఏమన్నా పితృరార్జితము సుధార్జితము అట్లా ఏమన్నా వచ్చేటివి ఉన్నాయా, ఈ విధంగా ఆర్థిక విషయాలను తెలుపుతుంది. మూడో వచ్చి భాతృస్థానం. భాతృస్థానం అంటే ఏమి? సోదరులు సోదరిమణులు అంటే అక్కాచెల్లెళ్ళు, అన్నదమ్ములు కావచ్చు. అట్లే పౌరుషము, ప్రయాణాలు అంటే ప్రయాణం కావచ్చు. పౌరుషం అంటే ఏమి? మనం భాతృస్థానం అంటే సోదరులు అనమాట. అంటే మన కుటుంబం మాదిరిగా. అంటే 3వ స్థానం వచ్చేసి ఒక కుటుంబం మాదిరిగా సోదరులు. ఆ నుంచి సోదరులు ఎంతమంది ఉన్నారు వాళ్ళకి ఎట్లా అంటే చూస్తారు. అంతకుముందు రాజకీయాలు కానీ లేదా మూడేళ్ళు చేసేవాడు కానీ మా బలం ఎంత ఉంది, మా కుటుంబం ఎంత ఉంది అని చెప్తారు. ఆ విధంగా ఆ భాతృస్థానం అనేది సోదరి స్థానం ఎంత అంటే ఫ్యామిలీ అంటే ఎంతమంది కుటుంబం, పెద్ద కుటుంబమా చిన్న కుటుంబమా అని తెలిపేది. అట్లే పౌరుషము, ప్రయాణాలు చేసేది అనమాట భాతృస్థానం. అది 4వది వచ్చి మాతృస్థానం. మాతృస్థానం అంటే తల్లి అంటే అమ్మ దీవెనలు ఎప్పటికీ పిల్లలకు మంచిగానే ఉంటాయి, శుభంగా ఉండాలని కోరుకుంటారనమాట. అట్లా మాతృస్థానం ఏం చేస్తుంది చూసిన తల్లి ప్రేమ, విద్య, స్థిరాస్తులు, తర్వాత వాహనము, గృహ సౌకర్యాలు తెలుపుతుందన్నమాట. ఆ మాతృస్థానంలో నువ్వు గృహ నిర్మించుతావా
లేదా వాహనం కొనే సౌకర్యం ఉందా, నువ్వు తల్లిని బాగా చూసుకుంటావా, తల్లి ఆరోగ్యంగా ఉంటుందా, ఆ తర్వాత విద్య బాగా వస్తుందా, స్థిరాస్తులు ఏమైనా నీకు వస్తాయా అనేది తెలుస్తుంది. అట్లే ఐదోది పుత్రస్థానం. పుత్రస్థానం అంటే ఏమి? పుత్ర అంటే ఏమి? సంతానం. పుత్రస్థానం సంతానం. సంతానం, ప్రేమ, వ్యవహారములు. ఆ సంతానము అభివృద్ధి ఎట్లుంటుంది, నీకు మంచి అంటే సంతానం వల్ల నీకేమైనా ఉపయోగమా, లేదా వాళ్ళు నీ మాట వింటారా, లేదా ఎట్లా ఏ విధంగా ఉంటారు అనే దాని మీద ప్రేమ. ఆ ప్రేమ వ్యవహారాలు కూడా సంతానం వస్తుంది. ప్రేమ వ్యవహారాలు కూడా సంతానం నుంచి వస్తుంది. తర్వాత 6 శత్రుస్థానం. శత్రుస్థానం అంటే ఏమి? భార్య శత్రువులు తెలుపుతుంది, అట్లా రోగస్థానాలు తెలుపుతుంది. అట్లా ఆ స్థానంలో కన్నా ఆ 6వ స్థానం శత్రుస్థానంలో కన్నా మంచి గ్రహాలు లేకపోతే చాలా నా ఉద్దేశంలో చాలా కీడు సంభవించే అవకాశం ఉంది. అంటే గ్రహాలు లేకుండా పోయేదే మేలు. అంటే 6, 8, 12 స్థానాలలో 6, 8, 12 భావాలలో గ్రహాలు ఏ గ్రహమైనా సరే మంచి కావచ్చు, పాపగ్రహాలు కావచ్చు, శుభగ్రహాలు కావచ్చు, లేకుండా ఉండేదే మేలు అనిపిస్తుంది. నెక్స్ట్ 7వ వచ్చేసి కలత్ర. కలత్ర అంటే ఏమి? భార్య. ఆ భార్య ఎటువంటిది, అందంగా ఉంటుందా, అంటే ఆమె యొక్క గుణగణాలు, అందచందాలు, తర్వాత ఆమె ఏ విధమైన భార్య వస్తుంది మనకు అనేది ఆ భార్య గురించి తెలుపుతుంది. వ్యాపారము ఇట్లాంటివి కూడా నీకు వ్యాపారాలు, ప్రవాసము, భార్య దాని గురించి అలా తెలుపుతుంది. అదేవిధంగా 8వది ఆయుస్థానం. ఆయుస్థానం అంటే ఏమి? ఆయురార్థం, ఆయువు, ఆపదలు, తర్వాత స్త్రీకి అయితే మాంగళ్య బలం గురించి చూసుకోవాలి. 8వది ఆయుస్థానము. ఈ ఆయుస్థానంలో ఏముంటుంది? ఆయురార్థము ఏ విధంగా ఉంటుంది, ఆపదలు ఏమైనా ఉన్నాయా, స్త్రీల విషయంలో అయితే మాంగళ్య బలం అనేది అంటే గట్టి ఉందా, అంటే భర్త యొక్క ఆయువు దీర్ఘాయువుగా ఉంటుందా, లేకపోతే ఏమన్నా మధ్యలో ఏమన్నా ప్రమాదం జరిగి మారకం ఏర్పడి మరణించే అవకాశాలు ఉండే అదే అనేది 8వ భావం తెలుస్తుంది. 9వ భావము భాగ్యస్థానం. ఆ భాగ్యస్థానం అనేది ఏమి? భాగ్యం అంటే అప్పుడు తెలుసుకో, దాంట్లో అదృష్టము, తండ్రి, ప్రయాణాలు. అంటే అదృష్టం దాంట్లో ఆ భాగ్యస్థానం అనేది అదృష్టం తెలుపుతుంది. అంటే తండ్రి ఏ విధంగా ఉన్నాడు, తండ్రి వలన ఏమన్నా ఉపయోగమా, లేకపోతే అతను ఏ విధంగా ఉన్నాడు తండ్రి, అంటే తిరుగుపోతా, తాగుపోతా, లేకపోతే మూరకమా, లేకపోతే మంచి ఉన్నతమైనోడా, మంచి వ్యక్తి మంచోడా అనేది ఆ తండ్రి స్థానంలో ఆ స్థానం నీకు అదృష్టం ఉందా లేదా అనేది ఆ గ్రహాలు పట్టించి అక్కడ శుభగ్రహాలు, పాపగ్రహాలు కలయిక పట్టించి శుభగ్రహాలు ఉన్న చోట్ల లేదా పాపగ్రహాలు, చెడు గ్రహాలు ఉండి దాంట్లో శుభగ్రహాలు ఏమన్నా డిగ్రీలు తక్కువ ఉంటే దాంట్లో నీకు అదృష్టమా, లేకపోతే తండ్రి వల్ల ఏమైనా ఉందా, అట్లా ప్రయాణాల్లో ఎక్కడన్నా దూరం ప్రయాణం చేసేటప్పుడు ఎక్కడన్నా ఉద్యోగాలు పడేమన్నా చేసేది ఉందా, అది అట్ట కూడా వస్తుంది. అంటే రాజస్థానం అనేది కూడా ఉద్యోగము, కీర్తి, ప్రతిష్టలు అనేది కూడా రాజస్థానం వస్తుంది. రాజస్థానం అనేది 10వ స్థానం. రాజస్థానం అనేది ఉద్యోగం, కీర్తి. అంటే నీకు భాగ్యస్థానంలో చదువులు, ప్రయాణాలు, ఇవి తండ్రి వల్ల అదృష్టము ఎన్ని ఉంటుంది. అయిపోయిన తర్వాత రాజస్థానం అంటే ఏమి? ఉద్యోగము, కీర్తి, ప్రతిష్టలు ఏమున్నాయి, ఉద్యోగము వస్తుంది రాదా అనేది ఆ రాజస్థానంలో గ్రహాలు పట్టించి చెప్పవచ్చు. అట్లే 11వది లాభస్థానం. అన్ని ఉద్యోగం అయిపోయి ఉద్యోగం వచ్చినది ఏమొస్తుంది మనకు? వచ్చేటట్టు డబ్బే కదా. ఏదైనా ఉద్యోగాల వల్ల కానీ మంచి కీర్తి, హోదాల వల్ల మనకు డబ్బులే ఆదాయం వస్తుంది కాబట్టి లాభం వస్తుంది. కాబట్టి ఈ లాభస్థానం అనేది 11వ స్థానం తెలుపుతుంది. లాభము, మిత్రులు. ఈ లాభం స్థానంలో కన్నా చెడు సవాసం అంటే చెడు స్నేహితులతో నువ్వు సవాసం చేసినావంటే, ఖర్చులు అధికంగా పెట్టినావంటే చాలా ఇబ్బందిగా వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు వ్యయస్థానం. ఈ వ్యయస్థానంలో ఖర్చులు, దూర ప్రయాణాలు. ఈ వ్యయస్థానంలో కన్నా సరైన గ్రహాలు అంటే శుభగ్రహాలు లేనిచో చాలా నీకు ఖర్చులు, ఈ ప్రయాణాల వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. ఆ వ్యయస్థానంలో కన్నా శుభగ్రహాలు ఉంటే మేలే, లేకపోతే ఏ గ్రహాలు లేకుండా పోవడం కూడా ఉత్తమము. ఇట్లా ఈ విధంగా మనం తెలుసుకున్నచో ఆ మనిషి యొక్క ఆ జాతకుని యొక్క గుణగణాలు, ఆ జీవితం ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా సాగిపోతుంది, భార్య ఎలాంటిది వస్తుంది,
అదే మన సంతానం ఏ విధంగా ఉంటుంది, ఆ ధనలాభం ఎట్లుంటుంది అనే ఉద్దేశంతో మనం అన్ని ఆ శత్రుస్థానం అనేది ఆరోది. ఆ శత్రుస్థానంలో మనకు శత్రువులు అధికంగా ఉంటారా లేకపోతే లేదా అనేది మనము గమనించవచ్చు. ఇదే విధంగా నెక్స్ట్ ఈ ఈ ఈ విధంగా చెప్పుకుంటా పోతే నెక్స్ట్ మీకు నేను సున్నంగా లగ్నం అంటే ఏమి, ఆ లగ్నం నుంచి రెండో భావానికి మనిషికి ఎట్లా ఉపయోగపడుతుంది, మూడో భావం ఎట్లా ఉపయోగపడుతుంది, నాలుగో భావము, ఐదో భావము, ఆరో భావము, ఇట్లా ఏడో భావము, 8, 9, 10, 11 భావాలు ఏ విధంగా సహకరిస్తాయి, ఏ విధంగా మిత్రులు మిత్రస్థానాలు మిత్ర గ్రహాలు ఉంటే మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విధంగా తెలుసుకున్నాం. అంతవరకు నా వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని మిమ్మల్ని